వైకుంఠం. సత్య కైలాస లోకాల్లో భంగపడిన భృగు మహర్షి వైకుంఠంలో ప్రవేశిస్తాడు. అక్కడ శృంగార రస డోలికల్లో తేలియాడుతున్నారు లక్ష్మీనారాయణలు. తనని గమనించకపోవటంతో మరింత ఆగ్రహం చెందిన భృగు మహర్షి విష్ణుమూర్తినే విష్ణుమూర్తికే శాపం ఇవ్వడానికి ఉద్యుక్తుడవుతాడు. కానీ సర్వం ఎరింగిన ఆ నారాయణుడు క్షమాపణ కోరుతున్నట్టుగా నటిస్తూ మంచి మాటలతో ఆయన అరికాలులో ఉన్న ఆ అహంకార నేత్రాన్ని చిరిమేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు లక్ష్మీదేవిని చూడవలసిందిగా హెచ్చరిస్తాడు. అది చూసిన లక్ష్మీదేవి బాధతో ఆగ్రహంతో కుమిలిపోతుంది. తన తప్పునెరిగిన భృగు మహర్షి నిష్క్రమించిన తర్వాత లక్ష్మీదేవిని సముదాయించడానికి విష్ణుమూర్తి ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఏదైతే తన నివాసమో ఆ విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన్నిన ఆ ప్రదేశంలో ఇక తాను ఉండబోనని విష్ణుమూర్తికి చెప్పి వైకుంఠం వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో తాను ఉండలేనని విష్ణుమూర్తి కూడా భూలోకానికి వెళ్ళిపోతాడు. వైకుంఠం భృగు మహర్షి కైలాసమును వేడి వైకుంఠమునకు చనిన సందర్భమున వైకుంఠమున ఉదాత్త ప్రణయ లీలా విముగ్ధులైన లక్ష్మీనారాయణుల పరిస్థితి ఎట్టిదనేనా తజం తరితం తజం తరితం ధనం ధనతం ధిమిం ధిమితం తజం తరితం తజం తరితం ధనం ధనతం ధిమిం ధిమితం తజం తరి తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తరి ధిన తతం తజం తరి తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తరి ధిన తతం తజం తరితం తరి ధిన తతం తజం తరితం తరి ధిన తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తది ఘనత తజం తరి ధనం ధన ధిమిం ధిమిత తది ఘనత తజం తరి ధనం ధన ధిమిం ధిమిత తది ఘనత లీలామయ జగపాలనం మే